నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సమాజ హితం కోరుతూ ప్రజలను చైతన్యవంతం చేసే ఆలోచనతో పనిచేస్తున్న జర్నలిస్టులు అభినందనీయులు. గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి నిమ్మల. నెల్లూరులో రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు. బారా షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ దోపిడీకి తరలేపారన్న మాజీ మంత్రి అంబటి. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగిస్తుందని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రపంచంలోనే అతి పవిత్రమైన వృత్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచేది జర్నలిజం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఛాంబర్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 2 రోజులుగా జరుగుతున్న గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజ హితం కోరుతూ ప్రజలను చైతన్యవంతం చేసే ఆలోచనతో పనిచేస్తున్న జర్నలిస్టులు అభినందనీయులన్నారు. మారుతున్న కాలం మేరకు నిరంతర సమాచార పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. వృత్తి నైపుణ్యం పెంచుకోవడం ఎంతగానో అవసరమని, అందుకు మీడియా అకాడమీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి నిమ్మల అన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి వృత్తులు, అటువంటి పవిత్రమైనటువంటి వృత్తుల్లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది జర్నలిజం అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. అత్యంత పవిత్రమైనటువంటిది జర్నలిజం అని ఎందుకు నేను మాట్లాడుతూ ఉన్నానని అంటే, ఈరోజు సమాజ హితం కోసం ఎవరైతే పనిచేయాలనుకుంటూ ఉన్నారో, సామాజిక స్పృహతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో, సేవాభావంతో పనిచేయాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా నిజాయితీ నిండుగా ఉండి నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్ళు ఈ యొక్క జర్నలిస్టులో ఉంటారనేది నా 20-30 సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి ఉన్నటువంటి పాత్రికేయులు చూడడం ద్వారా నాకు అర్థమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి పాత్రికేయ వృత్తిలో సమాజ హితం కోసం, సామాజికమైనటువంటి చైతన్యం కోసం, సామాజికమైన స్పృహతో, నిజాయితీతో ఈ యొక్క సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరీమణులందరికీ కూడా మరొక్కసారి మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక్కసారి తప్పు చెయ్యాలనంటే 100 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి కొంతమేరని ఈ దేశంలో కలిగింది అని అంటే అది ఒక్క మీడియా ద్వారా మాత్రమే సాధ్యమైంది. అంటే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఇవాళ దేశంలో. ఒక బఫోర్స్ కుంభకోణం కానీ, ఒక హర్షద్ మెహతా కానీ, ఒక కామన్వెల్త్ కానీ, ఈవేళ ఎంతో మంది కోట్ల రూపాయల ప్రజల సంపద లూటీ చేసేటువంటి వాళ్ళు దేశాలకి పారిపోయేటువంటి పరిస్థితి కలిగింది అని అంటే అటువంటి కుంభకోణాలని సైతం వెలుగులోకి తెచ్చి ఈవేళ ఈ సమాజ హితం కోసం ఈవేళ పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు, మీడియా, అటువంటి మీడియా కూడా ఈరోజు ఎప్పటికప్పుడు టెక్నాలజీని కూడా కొంచెం అనుసంధానం చేసుకుంటుంది. ఈరోజు కొంత టెక్నాలజీ కూడా అంటే మారుతుంది కూడా. గతంలో అయితే ప్రింట్, తర్వాత ఎలక్ట్రానిక్, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా, వీటన్నింటినీ పోటీని తట్టుకుంటూ ఈరోజు మీరు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రకంగా సమాజంలో జరుగుతున్న మార్పులకు కూడా అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఈ రకంగా సమాజ హితం కోసం నిస్వార్థంగా, నిజాయితీ నిండుగా పనిచేసేటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి సందర్భంగా. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. దారులన్నీ దర్గా వైపు అన్నట్టుగా నగర ప్రధాన రోడ్లు, వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బారా షాహీద్ దర్గా, స్వర్ణల చెరువు ఘాట్ ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాళ్ళంత జనం చేరారు. చదువు, వివాహ, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఆరోగ్యం, గృహం, సౌభాగ్యం, ప్రమోషన్ల రొట్టెలను అడిగి మరీ పట్టుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యేల సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వర్ణల చెరువులో రొట్టెలు అందుకున్నారు. రాష్ట్రానికి, దేశంలో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఒక మతానికి సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వస్తారు. మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం ఇది బారా షాహీద్ దర్గా.
ఇది 2014కు ముందు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్ళు. నిన్నటి దాకా 14 లక్షలు, ఇప్పుడు ఈ సంవత్సరం 18 లక్షలు దాటిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఘాట్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వీటన్నిటికీ కారణం మేయర్గా అజీజ్ బాయ్, ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అజీజ్ బాయ్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం, మంత్రి నారాయణ గారి సహకారంతో అజీజ్ బాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వసతులు పెంచారు. వచ్చిన లక్షల మందికి టాయిలెట్లు, వందల టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు 18 లక్షల మంది భక్తులు మా జిల్లాలో మా బారాషాహి దర్గాకి వచ్చే పరిస్థితి రావటం, మేమందరం నెల్లూరులో పుట్టడం, బారాషాహి దర్గా ఇక్కడ ఉండటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏం కోరుకున్నాము? బారాషాహి అల్లాని ఏం కోరుకున్నాము? రాష్ట్రాన్ని ఆశీర్వదించమంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండే సమస్యలు గట్టెక్కించేదానికి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాం. అన్ని మతాలని ఆ దేవుడు అల్లా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఇప్పుడు గతం 5 years చూసాం. అటువంటి పరిస్థితులు రాకూడదు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా. పోయినసారి కొన్ని శాఖలు మూత, ఆ పరిస్థితి రాకూడదు. ఇటు సంక్షేమం, అభివృద్ధి అన్నీ జరగాల అని చెప్పి బారాషాహి ఆ దేవుణ్ణి, అల్లాని కోరుకున్నాం మేము. అంతకుమించి మేమేదో మా సొంతానికి అని చెప్పేసి కాదు. ఏదేమైనా ఇక్కడ ఈ 3 రోజుల్లో 18 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే అది మా అందరికీ గర్వకారణం. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు బారాషాహి దర్గాను దర్శించుకోవడం, ఆయన మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రం బాగుండాలి, భగవంతుడు ఈ రాష్ట్ర గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు కోరుకోవడం నిజంగా ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ బారాషాహి దర్గా రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున గ్రంథ మహోత్సవం జరిగింది. అది ప్రజలు కాదది, లక్షల మంది. ఈరోజు క్యూ లైన్ కానీ కిలోమీటర్ దూరం ఉంది. ఈరోజు వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేయడం ఇంత చిన్న స్థలంలో ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఇంకా చేయాల్సి ఉంది. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో కానీ క్షుణ్ణంగా గమనిస్తున్నాం. రాబోయే రొట్టెల పండగకి అవన్నీ కానీ ప్రజలకి, భక్తులకి ఇబ్బంది లేకుండా కానీ చేస్తాము. ఈరోజు దాదాపు 150 కెమెరాస్ పెట్టున్నారు. 4 డ్రోన్లు పెట్టి ఈ యొక్క సర్వేలెన్స్ మొత్తం కానీ చక్కగా అంగుళం కానీ సర్వేలెన్స్ జరుగుతూ ఉంది. 2000 మంది పోలీసు, 5000 మంది మున్సిపల్ శాఖ సిబ్బంది శానిటేషన్ కోసం కానీ, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం కానీ, అలాగనే పోలీస్ సర్వేలెన్స్ కానీ ఎక్కడ కానీ ఈ రోజుకి 3 రోజుల నుంచి ఒక చిన్న దొంగతనం కానీ జరగలేదు. అలాగనే దాదాపు 100 చిన్న బిడ్డలు తప్పిపోతే నిమిషాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి అప్పజేయడం జరిగింది. ఎందుకంటే ఒక RFID పెట్టడం జరిగింది చిన్న పిల్లలకి. ఆ RFID చూడంగానే దాంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి అప్పటికప్పుడే చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని, అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ దోపిడీకి తరలేపారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతిని ట్రిపుల్ ఏటీఎంగా మార్చి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పెనుమాకలో నిర్బంధ భూసేకరణకు వ్యతిరేకిస్తున్న బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ కమిటీపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగడ్డలతో అమానుషంగా దాడి చేశారని మండిపడ్డారు. విజయవాడలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కదారి పట్టిస్తుందని, నిందితుడైన సిఐ నాగరాజును మాత్రమే రిమాండ్కు పంపి ఉన్నతాధికారులను, టాస్క్ ఫోర్స్ పోలీసులను కాపాడాలని చూస్తుందని విమర్శించారు.
ఏ రకమైనటువంటి దుశ్చర్యకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి ఆయన కుమారుడు లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రవర్తించారో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూశారు. ఇవాళ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చేశారు. అప్పుడు అమరావతి పూర్తి కాలేదు. మళ్ళా తిరిగి 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ గా తన డబ్బును తానే సంపాదించుకునేటటువంటి ఒక మహత్తరమైన ప్రాజెక్టు. దీనికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఒకవైపున. రెండో వైపున 50,000 ఎకరాలు కావాలని తీసుకొని అవి చాలవు, రెండోసారి నేను ఎన్నిక కాబడ్డాను, మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలు కావాలి అని పూలింగ్ ఎక్విజిషన్ అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్నాడు. సరే, పూలింగ్ అంటే ఇష్టమైన రైతాంగం ఇస్తారు, తీసుకోవచ్చు, వారికి కావాల్సిన బెనిఫిట్స్ చేయొచ్చు, తప్పలేదు. ఇష్టం లేనటువంటి రైతాంగాన్ని కంపల్సరీ ఎక్విజిషన్ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానికి కూడా తప్పులేదు. కంపల్సరీ ఎక్విజిషన్ లో ఏ విధంగా యాక్ట్ లో ఉన్నాయో ఆ విధంగా మీరు వాళ్ళని సాటిస్ఫై చేసి కంపల్సరీ ఎక్విజిషన్ తీసుకొని తప్పులేదు. దానిలో కొన్నిటిని వైలేట్ చేసేసి దుర్మార్గంగా రవిడీజంగా ఎవరైనా పొలం ఇవ్వకపోతే కొండవీటి వాగు యొక్క గండి కొట్టేసి ఆ నీరుని దానిలోకి ప్రవహింపచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే అది పంట పండించుకోలేడు. ఇస్తావా సస్తావా ఒకటి. రెండు, నేను పొలం ఇవ్వలేదనుకోండి, ఆ చుట్టుపక్కల వారు పొలం ఇచ్చారనుకోండి, అవన్నీ తవ్వేస్తున్నారు. ఈ చేలోకి అసలు వెళ్ళటానికి దోవ లేకుండా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? అన్యాయం కాదా? అక్రమం కాదా? అసలు వాళ్ళు పొలాలు ఇవ్వకపోయినా ప్లాట్లుగా వేసేస్తున్నారు, రోడ్లు మ్యాపులు వేసేసి అయిపోయింది మీది అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. దీని మీద ఎవరైతే కంపల్సరీ ఎక్విజిషన్ కి పూలింగ్ కి ఇవ్వడానికి నిరాకరించి చట్టబద్ధంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం, న్యాయమైన సమస్యలు మేము పోరాడతామన్నారు. మాది ఒక కమిటీ వేశారు, 2 సార్లు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? నాకు తెలియకూడదు. చెప్పండి, ఇదేమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? మేము వెళుతుంటే అడ్డం వచ్చారు. పోలీసులు కూడా ఉన్నారు. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. పోలీసులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు కలిసి మా మీద ఇవాళ దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంప దగ్గర మా మీద 2 కేసులు పెట్టారు. మేము బాధితులం. మమ్మల్ని అక్కడ కార్లు పగలగొట్టారు, మా 2 కార్లు బయలుపోయినాయి. వాళ్ళ కారు ఏమైనా బయలుందా? ఒక కానిస్టేబుల్ కి రాయి తగిలి తల పగిలిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాడు, కుట్లు వేశారు, సీరియస్ అయింది, ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. కేసు పెట్టారా? ఎవరి మీద పెట్టారు మీరు? మేము రాళ్ళు వేసామా? మేము వెళ్ళింది ఎవరివి? మా మీద ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. బాధితులే నిందితులట. నా మీద దాడి చేస్తారు, నన్ను కేసులు పెడతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.